హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రైట్ టు ద పాయింట్. పోస్టర్ రిలీజ్ అయ్యింది, ఒకసారి చూడండి. పోస్టరు ఒకటే చెప్తున్నాను, ఎత్తి నేలకేసి కొడితే భూగోళం అదరాలి, దద్దరెళ్ళాలి. తుఫాన్ వచ్చే ముందు ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఈ పోస్టర్తో వచ్చింది. రేపు తుఫాన్ వస్తే ఎలా ఉండిద్దో, ఆ తుఫాను దిగిన తర్వాత అది సునామీగా మారి రికార్డ్స్ అన్నిటిని లోపల లాగేసుకుంటే ఎట్లా ఉండిద్దో, 27వ తారీఖున 11:07 టీజర్ దిగబోతుంది. అది దిగిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? లిటరల్గా గేమ్ అని చెప్పేసి రాశారు. నేను ముందే మీకు చెప్తూనే ఉన్నా, ఆ గ్రౌండ్ చూసారా, మొత్తం కుస్తీ తాలూకు. అంటే అక్కడ ఫైట్ చేస్తే ఆ కింద ఆ మట్టి మీద ఉండేటువంటి ఆ గుర్తులు ఏదైతే ఉన్నాయో అది తెలుస్తుంది. అంటే ఏ రకంగా కుస్తీ తాలూకు సీక్వెన్సెస్ని షూట్ చేశారని చెప్పేసి. చరణన్న విశ్వరూపం, మారణ హోమం, విధ్వంసం, విశ్వరూపం, అంతే. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది టీజర్. నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పేసి రాశారు. లిటరల్గా చెప్తున్నాను, ఇది అయ్యప్ప స్వామి శాసనం, ఆంజనేయ స్వామి శాసనం, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దీవెనలు, రామ్ చరణ్ గారి విస్ఫోటనం ఈ సినిమాలో మనం చూడబోతున్నాము. గేమ్ అంటే అది మామూలు గేమ్ కాదు, గేమ్ చేంజర్. అది గేమ్ చేంజింగ్ సినిమా. ఇది గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా. పెద్ది గేమ్ చేంజింగ్ హీరో రామ్ చరణ్. ఏ టైటిల్తో అయితే మనం కింద పడ్డామో అదే టైటిల్తో రేపు ప్రూవ్ చేసుకోబోతున్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది గేమ్ చేంజింగ్ సినిమా ఆఫ్ ఇండియన్ ఫిలిం అని ప్రతి ఒక్కడు ట్వీట్లు వేసి ప్రతి ఒక్కడు ప్రేస్ చేయకపోతే ట్విట్టర్ వదిలేస్తా, నేను సోషల్ మీడియా వదిలేస్తా, యూట్యూబ్ వదిలేస్తా. ఆ రేంజ్లో ఈ సినిమా ఉండబోతుంది. రేపు ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయినా అక్కడ ఒక ప్రకంపనలు సృష్టించబడతాయి. ఆ రేంజ్లో కథ ఉండబోతుంది. ఎవడి ఊహలకు కూడా అందదు. కేవలం క్రికెట్ మాత్రమే అన్నారు. క్రికెట్తో పాటు కుస్తీ కూడా ఉంది. ఆ కుస్తీలో చరణన్న తాలూకు ఆ గెటప్ చూస్తేనే మీకు పూనకాలు వచ్చి పోతారు, అంతే. లిటరల్గా చెప్తున్నాం కదా, ఇప్పటి వరకు ఎవరెవరైతే కుస్తీ తాలూకు సినిమాలు తీశారో వాళ్ళెవ్వరు కూడా ఈ సినిమాలో కుస్తీ తాలూకు గెటప్, ఆ లుక్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత, ఆ మాస్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ చూసిన తర్వాత అవన్నీ మీ మైండ్లో వచ్చి పోతాయి. దంగల్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ కదా, ఆ రేంజ్ ఇంపాక్ట్, దానికి మించినటువంటి ఇంపాక్ట్ కేవలం కుస్తీ తాలూకు ఇంపాక్ట్ ఏదైతే. సల్మాన్ ఖాన్ గారు కూడా ఒక సినిమా తీశారు కదా కుస్తీ బ్యాక్డ్రాప్ లో. వాళ్ళిద్దరు సినిమాల కంటే ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి, అసలు ఆ రేపు టీజర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఉంటామా పోతామా, ఎంట్రై హైపు తారాస్థాయికి వెళ్ళిపోద్ది. ఆకాశంలో ఉంది ఇప్పుడు, అది దాటి స్పేస్లోకి వెళ్ళిపోద్ది. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఊపిరాడికి చచ్చిపోతాం. ఈ సినిమా తాలూకు హై అలాగే ఉంటుంది. ఈ సినిమా తాలూకు హైపు స్పేస్లో గ్రావిటీ ఉండదు, గాలి ఉండకపోతే ఊపిరాడదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ హైప్ ఎలా ఉండిద్ది అంటే ఊపిరాడికి చచ్చిపోతామా, ఏంట్రా ఎలివేషన్స్ ఏంటి, మాస్ మూమెంట్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా రేపు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికి అర్థమవుద్ది. రాసి పెట్టేసుకోండి, అంతే. రాసి పెట్టేసుకోండి. ఆయన రాసి పెట్టేశాడు. చరణ్ చెప్పాడు లండన్ ఈవెంట్లోని, ఆయన ఈ 15 ఏళ్ల సినిమా కెరీర్లో ఎప్పుడు మాట్లాడాల, ఈసారి రాసి పెట్టుకోండి అన్నాడు. ఆయన నోట్ నుంచి ఫస్ట్ టైం ఒక మాట వచ్చింది, ఇది రాసి పెట్టేసుకోండి, అంతే. కథం ఇంక అయిపోయింది. బాక్స్ ఆఫీస్ చచ్చిపోయింది, అంతే. ఇంకా 1000 కోట్లు అనేది కేక్ వాక్. దీనమ్మ 15 రోజుల్లో కొడతాం 1000 కోట్లు, 15 నుంచి 20 రోజుల్లో కొడతాం 1000 కోట్లు. 1000 కోట్లు దాటి ఎక్కడికి వెళ్ళిద్దో, ఎక్కడ ఆగుద్దో అనేది ఆ భగవంతుడి చేతిలో ఉంది, ఆడియన్స్ చేతుల్లో ఉంది. భగవంతుడి దీవెనలు అలాగే ఉన్నాయి. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షక దేవుళ్ళ దీవెనలు ఖచ్చితంగా ఈ సినిమా మీద ఉంటాయి. ఒక ప్యాన్ ఇండియా ఎరాలోకి వచ్చిన తర్వాత రామ్ చరణ్ అనే ఓడు కంటెంట్తో కొడితే ఎలా ఉంటుందో రేపు ఈ సినిమా ప్రూవ్ చేయబోతుంది. ఒక్క టీజర్తో గేమ్ అని రాశారు కదా, గేమ్ చేంజ్ అయిపోద్ది, అంతే. గేమ్ చేంజింగ్ మూమెంట్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ పెద్ది టీజర్. ఎవడి ఊహలకు కూడా అందదు, ఎవడి అంచనాలకు కూడా అందదు. ఇదేంట్రా ఇది, ఈ సినిమాలో ఏముందరా అని చెప్పేసి ఆడియన్స్కే షాకు, ఇంకా ఫ్యాన్స్కి దండం. హైప్తో అలా ఉండండి. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల, హైప్ ఇవ్వడం వల్ల
ఎప్పుడు చెప్పలేదు. 10 మందికి ఈ వీడియో షేర్ అవుద్ది, ఓకేనా? కొత్త వాళ్ళకి, అభిమానులు కానీ ఇంకా ఉండే అభిమానులకి షేర్ అవుద్ది. సో దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, హైప్ ఎక్కించుకోండి. రిలీజ్ వరకు కుమ్మేద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్.